మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను కదా, అది ఎందుకంటే మా తమ్ముడికి మ్యారేజ్ అని చెప్పి వీడియోస్ కూడా పోస్ట్ చేశాను కదా. మా తమ్ముడు పెళ్ళిన తర్వాత రోజు అయితే మాత్రం సత్యనారాయణ వ్రతం అయితే చేసుకున్నామండి ఇంట్లో. అది మా తమ్ముడు మరదలతో కలిపి ప్రతి దాంట్లో కూడా పంతులు గారు అయితే చాలా బాగా చేశారు పూజ కూడా. అది కూడా మోనోపాక వాస్తవ్యులు అనమాట ఆయన. అయినా చిన్న వయసు అయినా సరే పంతులు గారు చాలా బాగా మంచిగా వ్రతం అయితే చూసిన ఈ స్టోరీ విన్న పుణ్యం అయితే మాత్రం అందరికీ కూడా వర్తిస్తుందండి. मंगलानंद कर्पूर निराजम दर्शयामि महागणपति देवता जय बोलो गणेश महाराज की सौक्षंच देह में धननायक मकरतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरुमे देव सर्वकार्येषु सर्वदा महागणाधिपति प्रार्थना नमस्कारान् समर्पयामि. మనసులో కోరికను తలుచుకొని వినాయకుని తలుచుకొని అక్కడ ఏంటి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వదా మహాగణాధిపతి నమః ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. అనియాధ్యానావాహనాది షోడశోపచార పూజ చ భగవాన్ సర్వాత్మక సుప్రీత సుప్రసన్నో వరదో భవతో సహస్ర ప్రమాదేవి శతమూల శతాంకుర సర్వగం హర్తమి పాపం దూర్వాదిశపునాచనే గణపతి ప్రసాదో శిరిషాగం నామే మహాగణాధిపతి వెంకట సత్యనారాయణ స్వామిని దేవత ఇద్దరు పట్టుకుని అందులో పెట్టండి. రమావీర వెంకట సత్యనారాయణ స్వామిని దేవతాభ్యో నమః నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. పాదాల దగ్గర 2 అక్షంతలు వేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్నగణ సమాహాసం సమర్పయామి. పాదయో పాఠ్యం సమర్పయామి. చిన్న స్టూల్ ఏదంటే బట్టలు చిన్న స్టూల్ ప్లాస్టిక్ ఉన్నాయా? పాదయో అదియమ్మ పాదయో పాఠ్యం సమర్పయామి. అస్తభ్యో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. సరసష్నాపయామి. आपोष्टाम्योपवस्थाना स्थान उज्जयददातना महेरिरा चक्षते योवश्वतमोरसः तस्य वाजितिनः उषतिर्ममातरः. ओम तच्छम्योरा वृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तनः बाहु गावो रूपदा उच्यते ब्राह्मणोऽस्य मुखमासी बा अंदर दारपिल्लुंदच्चुडम्म बाहु देवाग्रे तदद्ब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वसे हिरीच्यते लक्ष्मी च पत्र्यो अहोरात्रे पारिस्वे नक्षत्राणि रूपो अस्वर व्याप्तो इष्टं मनिषान अमं मनिषान सर्वं मनिषान. ओम दच्छम्योरा वृणीमहे घातुं यज्ञाय घातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तनः स्वस्तिरमानुषेभ्यः ऊर्ध्वं च गातवेषज शन्यो अस्तद्विपदे शञ्च दुष्पदे. ओम शां दिश्यां दिश्यांतिः शुद्धोदक स्नानं समर्पयामि. గోవిందా గోవిందా రమణ గోవిందా గోవిందా సత్యనారాయణ స్వామి గోవిందా గోవిందా. పత్రిలో పుష్పాలు అన్ని పూజ చేయండి. గోవిందాయ నమః. గోల్వో పూజయామి. ఇందిరాపతయే నమః పూజయామి. నిజవేంద్ర వక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. లక్ష్మీ వక్షస్థలాయే నమః. वक्षस्थलं पूजयामि. शंकुचक्रगदां. ओम भूमिजाय नमः. ओम निर्गुणाय नमः. ओम आधारसिद्ध्यै नमः. ओम निर्गुणाय नमः. ओम निरंजनाय नमः. మనుషులు పుడుతూ చనిపోతూ కాలాన్ని గడుపుతూ జీవిస్తూ ఉండేవారట. అప్పుడు నారదుడు భూలోక మార్గంలో 14 భూలోకాలు కూడా సంచరిస్తూ మార్గదర్శనం గుండా వచ్చేసరికి కలియుగం ప్రవేశించింది. మానవులకి ఏమీ నాగరికత లేదట. అయితే అడవిలో దొరికేట ఆకులలో వస్త్రాలుగా కట్టుకుంటూ అవే దుంపజాతులన్నీ కూడా ఆహారంగా తింటూ
ఈ మానవులంతా కూడా జీవిస్తూ ఉండేవారు. అయితే నారదుడు చూసి చాలా విచారించి ఈ మానవులు పడేటటువంటి కష్టాలన్నీ కూడా ఎలాగైనా మనం తొలగించాలని చెప్పి అప్పుడు అయితే ఈ కష్టం ఎవరు తొలగించగలరు? ఒక్క శ్రీమన్నారాయణమూర్తి వారు అవుతుంది. అయితే ఈ శ్రీమన్నారాయణమూర్తి వారి కష్టాన్ని తొలగించాలంటే మనం వైకుంఠ విష్ణులోకాన్ని చేరుకుని అతనికి ఈ విషయాన్ని తెలియపరచాలని చెప్పి అప్పుడు నారదుడు అయితే సామాన్యంగా మనం చేరుకోలేం విష్ణులోకానికి, కానీ ఒక్క నారాయణ మంత్రాన్ని జపిస్తే మాత్రం విష్ణులోకానికి చేరుకోగలని చెప్పి నారదుడు నారాయణ 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 అని చెప్పి నారాయణ మంత్రాన్ని జపించుకుంటూ విష్ణులోకానికి బయలుదేరి వెళ్ళాడండి. వెళ్ళేసరికి విష్ణులోకంలో 10 పడగలైనటువంటి శేషపానుపై శంకు చక్ర గద పద్మము 4 భుజాలు కలిగి దేదీప్యమానంగా శ్రీమన్నారాయణమూర్తి వారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారట. పాదాల చెంత లక్ష్మీదేవి కూర్చొని ఉందట. నారదుడు వెళ్ళాడు. నారాయణ నమస్కృత్యం నిరంజన నిర్మమయం ఇల్లొక్కసారి ప్రార్థన చేయగానే స్వామివారు కళ్ళు తెరిచి చూసి, నాదా పురా సంకల్పిత వ్రత నారద, ఏమీ కారణం లేకుండా రావు కదా, నీ రాక కారణం ఏమిటి నాయన అని అడిగారట. స్వామి ఏం చెప్పంటారు? భూలోక మార్గంలో 14 భూలోకాలు కూడా సంచరిస్తూ మార్గదేశం గుండా భూలోకానికి వచ్చేసరికి మానవులు అనేకమైన కష్టాలు పడుతున్నారు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు, నానా అవస్థలో పడుతూ కూడా జీవిస్తూ ఉన్నారు. వారి కష్టాన్ని తొలగిపోయే మార్గం ఏదైనా ఉంటే చూపిస్తారని మీ దగ్గరికి వచ్చాను స్వామి అని చెప్పేసరికి, నాయన చాలా సంతోషం, నీ కోసం కాదు కదా, లోక హితార్థం కోసం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చక్కని మంచి ప్రశ్న వేసేది నాయన. అయితే కలియుగంలో రమ వీర వెంకట సత్యనారాయణ స్వామి భగవంతుడు కలడు. ఆ స్వామివారి యొక్క వ్రతాన్ని నీవు ప్రజలందరి చేత చేయించినట్లయితే అది స్వల్పకాలంలోనే తక్కువ కాలంలోనే కష్టాలన్నీ దొరుకుతాయి నాయన అని చెప్పారంటే స్వామి. అయితే ఆ వ్రతం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలి కొద్ది వివరంగా తెలపండి స్వామి అన్నాడట. నాయన ఈ వ్రతాన్ని వైశాఖ మాసం ఉంది కానీ, కార్తీక మాసం ఉంది కానీ, మాఘమాసం ఉంది కానీ, పౌర్ణమి ఉంది కానీ, వివాహ సమయం ఉంది కానీ, లేదా నూతన గృహప్రవేశ సమయం ఉంది కానీ, లేదా మనకి ఏమైనా ఆపదలో కష్టాలు సంభవించినప్పుడైనా భక్తి శ్రద్ధలతో కులమత భేదాలు లేకుండా ఉదయం కాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలం, రాత్రి సమయం ఉంది ఎప్పుడైనా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. అయితే వ్రతం చేసుకునేటటువంటి వారు వేకుజాముని నిద్రలేచి కాలకృత్యాలన్నీ నెరవేర్చుకుని దేవాదిదేవ సత్యనారాయణ ప్రభు ఈ రోజు నా శక్తి కొలది నీ వ్రతం చేస్తాను స్వామి అని చెప్పి మనసులో సంకల్పించుకుని ఎక్కడైతే వ్రతం చేసుకుంటామో అక్కడ గోమయంతో అలికి ముగ్గులు పెట్టి వస్త్రాన్ని ఏర్పాటు చేసి ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకుని ఆదిత్యాది నవగ్రహాలు అష్టదిక్పాలకుల్లో ఆవాహన చేసుకుని సత్యనారాయణ స్వామివారి యొక్క ఆ పటాన్ని పెట్టుకుని అక్కడ ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కలశాన్ని మనశక్తి కొలది ఇత్తడితో కానీ, మట్టితో కానీ, రాగితో కానీ, వెండితో కానీ ఒక కలిసిని ఏర్పాటు చేసుకొని ఆ కలిసి దగ్గర సత్యనారాయణ స్వామివారి యొక్క ప్రతిబింబాన్ని పెట్టుకుని స్వామివారికి గోవుతో తయారైనటువంటి పంచేంద్రియాలు 5 పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార 5 పంచామృతంగా స్వామివారికి అభిషేకం చేసుకున్న పిమ్మట గోధుమ నూక, పంచదార, సేరుంపాచు తయారు చేసి ప్రసాదంగా నివేదన చేయాలని ఆయన ఈ రకంగా ఈ కలియుగంలో భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అంటే వారి కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయని అని చెప్పి శ్రీమన్నారాయణమూర్తి వారు నారదునికి తెలియపరిచారట. గోవిందా నమారమణ గోవిందా. ప్రథమోధ్యాయ సమాప్త. అక్కడ వేసండి అక్షంతలు, కొబ్బరికాయ కొట్టండి. వారు నారదుడు మళ్ళీ ప్రశ్న వేశారట. స్వామి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా వ్రతం చేసుకున్నారా, ఎవరైనా చేసుకుంటే కొద్ది వివరంగా తెలుపుతారా స్వామి అని చెప్పేసరికి, నాయన కాశీపట్టణం ఎటువంటి మహాపుణ్యక్షేత్రం ఉండేది. ఆ కాశీపట్టణంలో ఒక పేద బ్రాహ్మడు, ఒక కట్టెల ముగ్గునే జీవించేవాడు, ఇద్దరూ కూడా ఆ కాశీపట్టణంలో ఈ వ్రతం చేశారు నాయన. అయితే ఎలా వ్రతం చేశారంటే కాశీపట్టణంలో ఒక పేద బ్రాహ్మడు ప్రతిరోజు కూడా భిక్షాటన చేసుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. ఒక రోజున ఆ భిక్షాటన ప్రతిరోజు కూడా ఉదయం నుండి మధ్యాహ్న కాలం వరకు ఆ బ్రాహ్మణుడు భిక్షాటన చేసుకుని ఆ భిక్షంతా తీసుకుని ఇంటికి వెళ్ళి భార్యాబిడ్డల్ని కూడా పోషాకారం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఒక రోజున విడికడైనా భిక్ష ఎక్కడా లభించలేదట. ఎప్పుడైతే ఆ భిక్ష లభించలేదో ఉదయం నుండి మధ్యాహ్న కాలం వరకు తిరిగి మంచి ఎండ కాస్తుందట. అయితే ఊరి చివర ఒక మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు కిందకి వెళ్ళి కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడట. మర్రి చెట్టు కొమ్మల మీద ఎప్పుడు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు తిరుమూర్తులు ఉంటారట. అయితే ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా చూశారు. పాపం కాశీపట్టణం అనే మహాపుణ్యక్షేత్రంలో గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అంటే గోవు బ్రాహ్మణుడు ఏ గ్రామంలో బాధపడుతూ ఉంటారు, ఆ గ్రామం సుభిక్షంగా ఉండదు. అయితే ఇలాంటి కాశీ పుణ్యక్షేత్ర కాశీపట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు బాధపడుతూ ఉన్నారు, వీరి కష్టాన్ని మనం తొలగించాలని చెప్పి ఈ ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఒక ముసలి బ్రాహ్మణ రూపం ధరించి వారు ఎక్కడైతే ఉన్నారో వారి దగ్గరికి వచ్చి
అక్కడికి బ్రాహ్మణోత్తమ ఏమయ్యా ఇంత విచారంగా కూర్చున్నా నీ విచారణ కారణం ఏమిటనైనా అని అడిగారట. స్వామి ఏం చెప్పమంటారు, ఎవరో పెద్దవాళ్ళు కూడా నా కష్టాలు చెప్తే కొంతైనా దొరుకుతుంది చెప్తాను స్వామి అని చెప్పి ఈ కాశీపట్నంలో ప్రతిరోజు భిక్షాటం చేసుకునే తిరిగి ఒక పేద బ్రాహ్మణుని స్వామి ఈ రోజు నాకు పిడికిడైనా భిక్ష లభించలేదు, ఆ భిక్ష పట్టుకెళ్తే కానీ ఇంటి దగ్గర భార్య బిడ్డలకి పోషాకారం లేదని చెప్పేసరికి అయితే నాయన చాలా కష్టం ఉంటున్నావు, అయితే ఈ కలియుగంలో రమావీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఉంది, ఆ వ్రతం చేసుకొని కష్టాలన్నీ దొరుకుతాయని ఆయన అని చెప్పేసరికి స్వామి నాకు తినడానికి తిండి లేదు కదా, నేను ఎలా వ్రతం చేయగలని చెప్పేసరికి ఈ వ్రతం చేయడానికి నువ్వేం కష్టపడక్కర్లేదు నాయన, కానీ మనస్ఫూర్తిగా మనసులో స్వామి నీ వ్రతం చేస్తాను మనసులో సంకల్పించుకో, ఆ స్వామి అనుగ్రహం చేతి నీ వ్రతం జరుగుతుందని చెప్పి అక్కడి నుంచి ఈ అదృశ్యమే వెళ్ళిపోగానే ఈ బ్రాహ్మడు కూడా వెంటనే సాక్షాత్ భగవంతుడే చెప్పినట్టు కనుక్కుని వెంటనే ఇంటికి వెళ్ళి జరిగిన వృత్తాంతం భార్యకి తెలియపరిచి వేకుజామున నిద్రలేచి కాలకృత్యాలని నెరవేర్చుకొని దేవాది దేవా సత్యనారాయణ ప్రభు ఈ రోజు నేను భిక్షాడికి బయలుదేరి వెళ్తే నాకు ఎంతైతే భిక్ష వస్తుందో అదంతా తీసుకుని వచ్చి ధనంగా సమకూర్చేసి కావాల్సిన పూజకు కావాల్సిన సామగ్రి అంతా తీసుకుని వచ్చి వెంటనే నేను వ్రతం చేస్తాను స్వామి నీ మొక్కును చెల్లించుకుంటా అని చెప్పి నమస్కారం చేసుకుని యథావిధిగా మళ్ళీ కాశీపట్నంలో భిక్షాడికి బయలుదేరి వెళ్ళాడట. పాపం ఏ ఇంటికి ఎవరో రోజు వేయలేటువంటి వారు కూడా స్వామి అనుగ్రహం కలిగింది. భవతే భిక్షాందేహి అనుకుంటూ బయలుదేరి వెళ్ళాడట. వెళ్ళేసరికి అందరూ కూడా విశేషంగా ధనం వేశారు. ఆ ధనంతా సమకూర్చుకున్నాడు. వెంటనే పూజకాల సామగ్రి అంతా తీసుకుని వచ్చి సత్యదిన వ్రతం చేశాడట. వ్రతం చేసుకుంటూ ఉంటే ఓ కట్టెలమ్ముకునే జీవించేవాడు కట్టెలకి ఆవిడ భుజం మీద పెట్టుకుని ఆ వీధి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడట. దాహ బాధతో ఉన్నాడు, మంచి ఎండ కాస్తుంది, ఆకలి బాధతో ఉన్నాడు, ఎక్కడ తిందాం తాగుదాం అంటే ఏమీ దొరకలేదు, ధనం లేదు కొనుక్కోవడానికి కూడా, కట్టెల మోపు ఎక్కడా చెల్లుబాటు అవ్వలేదు. అయితే ఈ బ్రాహ్మణ ఇంట్లో వ్రతం జరుగుతుంది. వ్రతం పూర్తి అయ్యే వరకు అక్కడే కూర్చుని వ్రతం పూర్తి అయ్యాక ప్రసాదం ఇస్తే కొంత ప్రసాదం తీసుకుని బ్రాహ్మణోత్తమ మీరు చేస్తున్న దేవుని పూజ ఏది దేవుని పూజ ఎందు నిమిత్తం చేస్తున్నారు అని అడిగేసరికి అతను చెప్పారట, స్వామి నాయన ఈ కలియుగంలో రమావీరముడు సత్యనారాయణ స్వామి భగవంతుడి యొక్క వ్రతమట, ఈ వ్రతము చేసుకుంటే కష్టాలన్నీ దొరుకుతాయి నాకు ఒక ఆయన చెప్పారు, అందుకే నేను చాలా కష్టాలు ఉన్నాను నేను వ్రతం చేసుకుంటున్నాను చెప్పేసరికి కట్టెలు అమ్ముకునేవాడు కూడా స్వామి నేను చాలా కష్టాలు ఉన్నాను అయితే నేను కూడా వ్రతం చేసుకుంటాను స్వామి అని చెప్పి ఇంటికి వెళ్ళి జరిగిన వృత్తాంతం భార్యకి తెలియపరిచి వేకూజా నిద్రలేచి కాలకొచ్చాలని నెరవేర్చుకుని దేవాది దేవ సత్యనారాయణ ప్రభు ఈ రోజు కట్టెల మోపు అమ్మగా నాకు ఎంతైతే ధనం వస్తుందో దానితో నేను వ్రతం చేసుకుంటా అని చెప్పి కట్టెల మోపు శిరస్సును పెట్టుకుని మళ్ళీ వీధిగుండా ప్రయాణం చేసేసరికి స్వామి అనుగ్రహం కలిగి కట్టెలు అమ్ముకునేవాడు కూడా విశేషంగా ధనం వచ్చి ధనమంతా సమకూర్చుకుని పూజ కావాలి సామగ్రంతా తీసుకుని వచ్చి వెంటనే ఈ సత్యదిన వ్రతం చేసుకున్న మొక్కును చెల్లించుకున్నాడట. అయితే ఈ బ్రాహ్మడు ఈ కట్టెలు అమ్ముకునేవాడు ఇద్దరూ కూడా జీవితాంతకాలం ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం విడవకుండా ఈ సత్యనారాయణ వ్రతం చేసుకుని చివరికి సత్యపురం అనే గ్రామానికి చేరుకున్నారట. గోవిందా ద్వితీయోధ్యాయ సమాప్తాది గ్రామాన్ని చాలా చక్కగా పరిపాలిస్తూ ఉండేవారట. అయితే రాజుగారు తన భార్యతో కలిపి వీకూజాన్ని నిద్రలేచి వారి గ్రామంలో ఉండేటటువంటి ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు కూడా పేదవారందరికీ కూడా వస్తు రూపేణ వస్త్ర రూపేణ ధన రూపేణ అతనికి తోచినటువంటి అన్ని కూడా దాన ధర్మాలు చేస్తూ ఉండేవారట. అయితే ప్రతిరోజు చేస్తూ ఒక రోజు రాజుగారికి ఏదో కష్టం వచ్చిందని చెప్పి రాజుగారు ఈలోగా వారి పట్టణానికి వెళ్ళి ఒక మహాపండితుడు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి ఏదైనా సలహా పొందుదామని చెప్పేసరికి ఈరోజు ఈ వెంటనే గ్రామ ప్రజలందరూ కూడా రాజుగారి దగ్గరికి వచ్చారట. రాజుగారు మాకు చిన్న కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని తొలగిస్తారు వచ్చేసరికి అయితే నాయన నాకు చిన్న కష్టం ఉంది, అయితే మహానగరంలో ఎవరో పండితులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి కష్టాలు ఏదైనా తొలగే మార్గం చూపిస్తారు వెళ్దామని చెప్పి రాజుగారు వెంటనే గ్రామ ప్రజలందరినీ వెంటబెట్టుకుని పట్టణానికి వెళ్ళి మహాపండితులు ఎవరు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి స్వామి మాకు మా గ్రామానికి పలానా కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని తొలగించే మార్గం ఏదైనా చూపిస్తారు మీ దగ్గరికి వచ్చాడు స్వామి అని చెప్పేసరికి రాజుగారి కలియుగంలో రమావీర వెంకట సత్యనారాయణ స్వామిని మించిన వ్రతాన్ని మించిన పూజ ఇంకేమీ లేదు, ఈ వ్రతము కానీ మీరు చేయించుకున్నట్లయితే మీ ప్రజలందరూ చేశారట. ఆ ధనమంతా సమకూర్చుకుని తోవలో తీర్థయాత్రని కూడా చేసుకుంటూ అడవి మార్గంగా ప్రయాణం చేస్తున్నారు. కొంత దూరం వెళ్ళేసరికి సాయంకాలం అయిన చీకటి పడింది, ఎక్కడో దగ్గర వండుకొని తిని విశ్రాంతి తీసుకుని బయలుదేరదామని చెప్పి షావుకరులు కూడా అడవిలో ఒక దగ్గర పడవని ఒడ్డు కాపుకొని విశ్రాంతి తీసుకుని అక్కడ వండుకొని తిని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారట. అప్పుడు షావుకారు అల్లుడితో అన్నాడట, నాయన రాజుగారు మనకు 6 నెలల శిక్ష వేశారు కానీ జీవితంలో కష్టపడకుండా సంపాదించిన 4 రెట్లు ఎక్కువ ధనం ఇచ్చారని చెప్పి సంతోషపడుతూ ఉండేసరికి శ్రీమన్నారాయణమూర్తి వారు ఒక ముసలి సాధు రూపం ధరించి ఈ అడవిలో వీరిద్దరూ షావుకారు ఎక్కడైతే అల్లుడు ఎక్కడైతే ఉన్నారో వారి దగ్గరికి వచ్చారట. మానవుడికి సహజంగా ధనం పెరగగానే గర్వం పెరుగుతుంది కదా, ఒక్కసారి పరీక్ష చేద్దాం, షావుకారు జీవితంలో సంపాదించలేని ధనాన్ని మనం ఇచ్చాం, 4 రెట్లు పరీక్ష చేద్దామని చెప్పి ఒక ముసలి సాధు రూపం ధరించి వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి వచ్చి నాయన ఎక్కడి నుంచి వస్తున్నారయ్యా, ఏ ఊరు మీది, మీ గ్రామం ఏంటి, పడవ నిండా అన్ని గోలు సంచులతో నగల ధాన్యాల ధనమా డబ్బా ఏమిటి నాయనా అని అడిగారట. అడిగేసరికి షావుకారు హేళనగా పక్కపక్క నవ్వుతూ దొంగ స్వామి దొంగ సన్యాసులాగా ఉన్నావయ్యా, మా పడవ నిండా ఏగుంటే నీకు ఎందుకయ్యా, ఆ కులాలంలో రాళ్ళు రప్పలు ఉన్నా ఏం దొంగిలించుతావా అని అన్నాడట.
అయితే యద్భావం తద్భవతి, నీ నోటి నుండి ఏ మాటలు ఇద్దరు అవే జరుగుగాక అని చెప్పి అక్కడి నుంచి అతను వెళ్ళిపోయారట. అయితే షావుకారు కొంత సమయాన్ని విశ్రాంతి తీసుకుని వారి నగరానికి బయలుదేరుదా అని చెప్పి పడవ దగ్గరికి వచ్చేసరికి ఆ పడవ తేలిపోయింది. పడవ నిండా నిజంగా ఆకులాలలో రాళ్ళు రప్పలో తప్ప మరేమీ లేవట. షావుకారు వెంటనే మూర్ఛలు పడ్డాడు. మళ్ళీ కొంత సమయం తెలివి తెచ్చుకుని ఆ అడివంతా గాలించేసరికి ఒక మరేడు చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ జ్ఞానంలో ఉన్నారని శ్రీమన్నారాయణమూర్తి వారు. అక్కడికి షావుకారు వెళ్ళాడు. పడవ పట్టి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి, ఇందాక మీరు వచ్చేటప్పుడు ఎవరో తెలియక అవివేకంతో అజ్ఞానంతో పరిహాసంగా మాట్లాడితే నన్ను మన్నించండి స్వామి అని చెప్పి పడిపడి సాష్టాంగ నమస్కారం చేయగానే స్వామివారి యొక్క దివ్యరూపం కనిపించి, ఓయే షావుకారి 2 పర్యాయాలను అర్థం చేస్తాను, మొక్కిన అర్థం చేయలేదే, అందుకే కష్టం వచ్చిన స్వామి ఆయన అని చెప్పేసరికి, స్వామి సామాన్య మానవుడిని నిమిత్తం రకరకాల వేషధారణని ఆయన తెలుసుకోలేకపోయి వెంటనే అర్థం చేస్తాను స్వామి అని చెప్పి మళ్ళీ మనసు సంకల్పించుకోగానే స్వామివారి దయకలిగి వారి ధనానంతా వారికి ఇచ్చివేశారు. ఆ దెబ్బతో షావుకారు బుద్ధి తెచ్చుకుని వెంటనే నారి నగరానికి తోవలో తీర్థయాత్ర చేసుకుంటూ మళ్ళీ నది గుండా ప్రయాణం చేసుకుని వారి నగరానికి చివరికి చేరుకున్నాడు. నది ఒడ్డునే ఉన్నాడు. వెంటనే తల్లి కూతురు ఇంటి దగ్గర తీసుకుని రమ్మని చెప్పి ఒక దూతను కబురు పెట్టాడట. ఆ దూత ఇంటికి వెళ్ళాడు. అమ్మ, మీ భర్తాలుడు సజీవంగా తిరిగి వచ్చాడు, నది ఒడ్డునే ఉన్నారు, మీ ఇద్దరిని తొందరగా రమ్మన్నారమ్మా అని చెప్పి జరిగే తల్లి కూతురింటితో వ్రతం చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారట. అయితే ఎప్పుడైతే భర్త వచ్చాడనే వార్త తెలిసిన తల్లి కూతురు ఇద్దరు కూడా తల్లి ముందు కూతురు కప్పు చెప్పింది, అమ్మ నువ్వు వ్రతమంతా నేను ముందుగుండా బయలుదేరి వెళ్తాను, వ్రతమంతా పూర్తి చేసుకుని రామ్మ అని చెప్పి కూతురు కప్పు చెప్పగానే తల్లి ముందుగుండా బయలుదేరి వెళ్ళింది. పాపం కూతురు వ్రతమంతా చేసింది, భర్త వచ్చాడనే సంతోషంలో వ్రతం చేసింది, కానీ ప్రసాదం తినడం మర్చిపోయిందట. ఎప్పుడైతే మర్చిపోయిందో భర్త వచ్చాడనే సంతోషంలో కదా నా ప్రసాదం మర్చిపోయామని చెప్పి శ్రీమన్నారాయణమూర్తి మళ్ళీ ఆగ్రహం వచ్చి వెంటనే నది ఒడ్డువే వరద వచ్చి వరదలో అల్లుడు కూడా మునిగిపోయిందట. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి మళ్ళీ ఈ షావుకారు ప్రార్థన చేయగానే అప్పుడు స్వామి ఆకాశం మాటలు కనబడుతున్నాయి. స్వామి నేను కష్టాలు కట్టెక్కి వచ్చాను కదా, మళ్ళీ కష్టం సంబంధించిన జీవుడు స్వామి అని చెప్పి ప్రార్థన చేయగానే ఆకాశాన్ని మాట్లాడిన ఈ షావుకారి నీ కుమార్తె నా వ్రతం చేసింది, కానీ నా వ్రత ప్రసాదాన్ని భక్ష్యం తిరస్కరించింది సుమా అని చెప్పేసరికి షావుకారు కుమార్తె పరుగున ఇంటికి వెళ్ళి ప్రసాదం తిని అక్కడ ఉండేటటువంటి అందరికీ కూడా తీసుకుని చుట్టుపక్కల అందరికీ పంచిపెట్టగానే మళ్ళీ షావుకారు అల్లుడు పడవ తేలింది. ఆ దెబ్బతో షావుకారు బుద్ధి తెచ్చుకుని గ్రామ ప్రజల్ని బంధువుల్ని పిలుచుకుని జీవితాంతకాలం బ్రతకున్నంతకాలం అదే నది ఒడ్డుని కూర్చుని సత్యదేవుని అర్థం చేసుకుని చివరికి వైకుంఠ లోకానికి చేరుకున్నాడు. గోవిందా రమారమణ గోవిందా. రాజుగారు మా అందరినీ ఏ కష్టం కలగా చూసుకుంటున్నారు, కానీ మీ పాడి పంటలో వ్యవసాయం వేసుకుంటే రకరకాల చింతలు వచ్చి నాశనం చేసి వెళ్ళిపోతున్న వాళ్ళు వెంటనే మీరు వేటాడి సంహరించాలని చెప్పేసరికి సరే అని చెప్పి రాజుగారు వేకుజా నిద్రలేచి బొట్టలందరినీ కూడా పరివారం అంతా కూడా తీసుకుని వేటకు బయలుదేరి వెళ్ళారట. ఉదయం నుండి మధ్యాహ్న కాలం వరకు వేటాడి కొంత సమయం మధ్యాహ్న సమయం వేసరికి మంచి ఎండ కాస్తుందట. పక్కన అడవి ఉంటే అడవిలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అదే అడవిలో కొందరు గోపాలకులు అంటే కొల్లకొల్ల వాళ్ళు సత్యనారాయణ అర్థం చేసుకుంటూ ఉన్నారట. అయితే గోపాలకులు అర్థం చేసుకుంటూ ఉంటే రాజుగారు చూశారు కానీ అక్కడికి వెళ్ళలేదట. అయితే అతను ఒక చెట్టు కింద కూర్చున్నారు. పక్క చెట్టు కింద ఈ గోపాలకులు అర్థం చేసుకుంటూ ఉంటే అయితే వీరందరూ రాజుగారు చూశాకనే వెళ్ళపోయేసరికి ఈ గోపాలకులు అందరూ చూసి రాజుగారు మన దగ్గరికి రాకపోతేనే మన అడవికి రాజుగారు వచ్చారు కదా, వ్రతం చేసి ప్రసాదం పెట్టుకెళ్తామని చెప్పి వ్రతం అంతా పూర్తి చేసుకుని ఆకులో కొంత ప్రసాదం పెట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు మీరు సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం, ఇదిగున్న ప్రసాదం స్వామి అని ఇచ్చారట. నేనే మహారాజుని, మీరా బల్లవాళ్ళు, మీరు ఇచ్చే ప్రసాదం నేను తిట్టాను, అక్కడ పెట్టి పొండి అన్నారట. ప్రసాదం అక్కడే పెట్టేశారు. వారి నగరానికి వెళ్ళిపోయారు. అయితే రాజుగారి ప్రసాదం పక్క కూడా చూడకుండా వారి నగరానికి బయలుదేరి వెళ్ళిపోగానే పొరుగు దేశం నుంచి ఎప్పటి నుంచో ఆ దేశం మీద యుద్ధానికి కొన్నేసి ఉండేటటువంటి ఆ రోజు సర్వసైన్యంతో కూడా రాజుగారి మీదకి దండయాత్రకి వచ్చారట. ఎప్పుడైతే వచ్చారో ఈ రాజుగారి సర్వ సైన్యాన్ని కోల్పోయాడు. 100 సంతానం అట, 100 కుమారులు. 100 యుద్ధంలో పోగొట్టుకున్నాడు. తల్లిని భార్యని అంతా పోగొట్టుకుని మధ్యభ్రమించడానికి ఆ గ్రామం అంతా తిరిగి కొంత సమయానికి మళ్ళీ అడవి మార్గాన్ని బట్టి అడవిలో ఏ చెట్టు కింద అయితే ప్రసాదం తిరస్కరించాడో అదే చెట్టు కిందకి వచ్చి కూర్చొని విశ్రాంతి తీసుకున్నట్టు ఉండేసరికి అప్పుడు ఆలోచించుకుంటూ ఉన్నాడు. అంటే కొన్ని క్షణాల క్రితం ఇక్కడికి వచ్చాను, ధనం ఉండేది, రాజ్యం ఉండే, తల్లి భార్య 100 సంతానం అంతా ఉండి అన్నీ ఉండి ఒక్కసారి పటాపంచలం అయిపోయి ఏమిటి సుమా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉన్నాడు. దాహబాధతో ఉన్నాడు, ఆకలి బాధతో ఉన్నాడు. తినడానికి తాగడానికి ఎక్కడా ఏమీ దొరకలేదు. ఆకులో ప్రసాదం మాత్రం కనబడుతుందట. ఎందుకైనా మంచిది సుమా అని చెప్పి చిన్న ప్రసాదం తీసుకొని నోట్లో వేసుకోగానే 1000 ఏనుగులకు వచ్చినంత బలం వచ్చి మళ్ళీ గుర్రాన్ని ధరించి మళ్ళీ యుద్ధంలో బయలుదేరి వెళ్ళి యుద్ధంలో రాజ్యానంద కూడా సంపాదించుకుని అప్పుడు ఎవరినో కబురు పెట్టి నాయన ఇలా జరిగింది ఏమిటి చేయమంటుంది అని చెప్పేసరికి రాజుగారి ఈ కలియుగంలో రమావీర వెంకట సత్యనారాయణ స్వామి భగవంతుడు ఒక వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని కులమత భేదాలు లేకుండా అందరూ చేసుకోవచ్చు, కానీ ఎవరో గొల్లలు ఇచ్చారని చులకన భావం చేత ప్రసాదాన్ని మీరు తిరస్కరించడం వల్ల కష్టం వచ్చింది సుమా అని చెప్పగానే రాజుగారు వెంటనే అడవికి వెళ్ళి పొరుగున ఏ చెట్టు కింద ఏ గోపాలకులతో ప్రసాదం తిరస్కరించాడో అదే అడవిలో అదే చెట్టు కింద ఆ గోపాలకులతో కూర్చొని సత్యదేవ వ్రతం చేసుకుని పూర్వం మళ్ళీ వైభవానంతా తిరిగి తెచ్చుకుని గ్రామ ప్రజలందరినీ కబురు పెట్టి ఈ రోజు మొదలు మన గ్రామంలో ప్రతి ఇంట్లో సంవత్సరానికి ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం అందరూ చేసుకోవాలి. ఎవరికి ధనం లేకపోయినా నేను ధనాన్ని ఇస్తాను, నాతో చెప్పండి అని చెప్పి రాజుగారు ఆజ్ఞ వేశారట. ఆ రోజు మొదలు అందరూ ప్రతి సంవత్సరం సత్యదేవ వ్రతం చేసుకునేవారు ఆ గ్రామంలో. అలా ఇంకా వ్రతం చేసుకునే శక్తి లేనటువంటి వారు ఎవరైనా చేసుకున్నప్పుడు చూసినా, కథ వినినా, ప్రసాదం తిన్నా
చేసుకునేటటువంటి వారికి ఎంతైతే పుణ్యం వస్తుందో మిగతా వారందరికీ అదే పుణ్యం వస్తుంది అని చెప్పి శ్రీమన్ నారాయణమూర్తి వారు నారదుడికి తెలియపరిచారట. గోవింద పంచమోధ్యాయ సమాప్త. కొబ్బరికాయ కొట్టండి.